అమరావతి తుళ్లూరులో ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో అధికారుల తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 9:30 గ్రామ సభ అని చెప్పి ఎంతసేపటికి అధికారులు రాకపోవడంతో రైతులు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు సమయానికి వస్తున్నారని, అధికారులు మాత్రం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లేటుగా ప్రారంభమైన గ్రామ సభలో గ్రామ కంఠాలు, రహదారుల్లో పోతున్న ఇల్లు, ప్లాట్ల సమస్యలపై మొరపెట్టుకున్నారు. ఇటు సమస్యలు పరిష్కరిస్తే ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చేందుకు సిద్ధమని, అలా కాకుండా భూసేకరణ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు, ఐనవోలు గ్రామాలకు ప్రత్యేక సమస్యలు ఉన్నాయని, ఈ రెండు గ్రామాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. తుళ్లూరు పెద్దపరిమి రహదారి, వెంకటాపాలెం టోల్గేట్ సమస్యలు, తాగునీటి పైప్ లైన్ సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. మేము చేసిన చాగానికి ఎవరు కోళ్ళే మొత్తం కలిపినాడు. ఒక 20 ఇళ్ళు వస్తాయి. వచ్చిన నీళ్ళు వస్తాయి, 40 ఎన్ని ఎకరాలు పోతాయి. ఒకటి 2 సెంటు ఉంది, 1 సెంటున్నర ఉంది. వీళ్ళు ఇచ్చేదంతా 2 సెంటున్నర. 7 ఖాళీ రోజు పెట్టాలి, కొబ్బరి ఆడ కట్టుకోవాలి. ఇప్పుడు ఉంటాం, ఆరుగురు ఉంటాం. వాటిస్తావా? నేను ఎక్కడ ఉండాలి? త్యాగం చేస్తుందే కదా అదంతా. ఇప్పుడు టిక్కాళ్ళకి ఇచ్చాను. టిక్కాళ్ళకు మరి మేము ఎక్కడ ఇచ్చాను? 3 ఎకరాలు ఇచ్చాను. 3 ఎకరాలు 15 సెంట్లు. మనకి 10 సెంట్లు తీసుకున్నాం. మనం ఎప్పటికి వచ్చాం. మరి మనకి కూడా ఆలోచించాలి కదా వాళ్ళు. ఇప్పుడు నా చిన్నదయ్యా ఇల్లు, నేను కట్టుకున్నాను కష్టపడి. మన బాగా వచ్చినా కట్టుకున్నాను. మరి అది ఎట్లా ఏం చేసుకోవాలి నేను? అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి ఇప్పుడు ఐఏఎస్లకి, ఐపీఎస్ ఇమీడియట్లీగా వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా ప్లాటింగ్ అనేది మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ తప్పులు పెట్టుకొని ఇప్పుడు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి రైతులు